యోబు స్నేహితులు వచ్చారు. ఎందుకు యోబు స్నేహితులు ఎందుకు వచ్చారు అంటే యోబుని ఆదరిద్దామని. వారికి ఉన్నటువంటి పనులు కూడా పక్కన పెట్టుకొని ముగ్గురు ప్రాణ స్నేహితులు యోబు దగ్గరకు వచ్చారు. యోబును చూసి 3 రోజులు మాట్లాడలేదు. యోబు ఎదురు కూర్చొని 3 రోజులు అలాగే ఉండిపోయారట. యుద్ధాల్లో పోయారు. ఏంటి ఇలా అయిపోయారు? అసలు ఈయన ఎలా మాట్లాడాలి? మనం ఎలా మాట్లాడితే ఇతరుల్లో మార్పు వచ్చింది? ఏం మాట్లాడాలని ఏం మాట్లాడాలో అర్థం కాక 3 రోజులు స్నేహితుడని యోబు ముందు కూర్చొని అలాగే ఉండిపోయారట. 3 రోజుల తర్వాత మాట్లాడడం మొదలు పెట్టారు. ఏమని? ఒకవేళ నీ కుమారుడు దేవుడు దూషించేరేమో, అందుకే వారు చనిపోయారేమో, నీళ్లు లేకుండా వెళ్ళిపోతున్నా, బొగ లేకుండా జమ్ము పెరిగినా, నొప్పు లేకుండా పొగొచ్చిందా, ఏదో జరిగింది. దేవుడు యథార్థవంతులను విడిచిపెడతాడా? ఆయన దగ్గర అన్యాయానికి స్థానం ఉందా? నువ్వేదో తప్పు చేసేవేమో, నువ్వు సరి చేసుకోమని ముగ్గురు స్నేహితులు చాలా సమయం యోబుతో మాట్లాడుతుంటే యోబు అంటాడు, నా స్నేహితులారా నా మీద జాలిపడండి. ఏమంటాడు? ఆయన బాధలో ఉన్నాడు. బాధలో ఉన్నవాడు మనం ఆదరించాలి. కొడు మీద గడవపోయిపోతు ఆయన బాధలో ఉన్నటువంటి ఆదరించడానికి వచ్చినటువంటి మనుషులు ఆదరించకపోగా ఆయనలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని గుచ్చి ఆయన బాధ పెట్టే విధంగా మాట్లాడుతున్నారు. వారి మాటలు ఆదరణకరంగా లేకపోగా ఆ మాటలు చాలా బాధకరంగా ఉన్నప్పుడు యోబు, నేను మీ స్నేహితుడిని, ఒకవేళ నేను దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడిని కాకపోయినా కానీ నాకున్న పరిస్థితిని బట్టి మీరు నన్ను చూసి జాలిపడాలి. నా స్నేహితులారా, పోనీ మీ మాటలు నాకు ఎటువంటి ఆదరణ ఉండలేదు, నేను మిమ్మల్ని ఆదరిస్తాను, నేను ఈ పరిస్థితిలో ముందు కూడా నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పాడు. చూడండి, భార్య ద్వారా ఆదరణ లేదు, స్నేహితుల ద్వారా ఆదరణ లేదు, ఎవరి ద్వారా కూడా ఆదరణ లేదు. చివరికి దేవుడు ఆయన పక్షంగా మాట్లాడుతూ వచ్చాడు. ఆయన పక్షంగా ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో స్నేహితులు నోరు మూయబడ్డాడు. మరియు